50% సీలింగ్ కూడా ఎత్తేయడానికి పూర్తి 9th షెడ్యూల్ చేస్తా అని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇంకోటి అన్నాడు, జితినా హిస్సేదారీ ఉత్తి భాగీదారి అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వైజ్ దే విల్ గెట్ దేర్ షేర్. విద్య ఉద్యోగాలలో అదేవిధంగా రాజకీయంగా అందరికీ కూడా న్యాయం చేస్తా అని చెప్పిన తర్వాత మొట్టమొదటి వ్యక్తి యావత్ భారతదేశంలో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మేము వస్తే తప్పనిసరిగా రిజర్వేషన్ అమలు చేస్తా అన్నాడు. దానికి 10 జిల్లాలు తిరిగినాము. కామారెడ్డిలో బహిరంగ సభలు కంటే ముందు సిద్ధరామయ్య గారిని కూడా పిలిచి 10 జిల్లాలు తిరిగి అందరినీ మొబిలైజ్ చేసిన తర్వాత అక్కడ ఆయన అనౌన్స్ చేసిడు 42% బీసీలకు ఇవ్వడం జరుగుతుంది, మేము తప్పనిసరిగా చేస్తాము అన్నారు. అదేవిధంగా అసెంబ్లీలో కానీ అదేవిధంగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు కాబట్టి ఇవాళ జీవో కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే ఎలక్షన్ షెడ్యూల్ కూడా 9th నుంచి మొదలవుతుంది. అది మండల అధ్యక్షులు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, అన్నీ వచ్చింది. ఈ లోపల కొందరు కావాలని బీసీలకు అన్యాయం జరిగితే పర్వాలే, మేము దీన్ని ఒప్పుకోమని వాళ్ళు కోర్టులో వేస్తే అది 8th నాడు పోస్టింగ్ చేశారు. కనుక నా ఉద్దేశంలో మిత్రులారా, చాలా రోజుల నుంచి స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు మనకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్టచబిలిటీలో వారి న్యాయం జరుగుతూనే ఉన్నది. కానీ మాకు అన్యాయం జరుగుతుంది. ఆనాడు 27% ఇచ్చినట్టు కూడా రిజర్వేషన్ కూడా అమలు అయితే లేదు. కానీ రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, అదేవిధంగా మన మహేష్ కుమార్ గౌడ్ పట్టుబట్టి ఈ ఏదైతే జీవో తీశారో దానికి వ్యతిరేకంగా కొందరు పని కట్టుకొని కోర్టులో కేసు వేసిండ్రు. అంటే గతంలో ఇదే నరేంద్ర మోడీ అగ్రకులాలలో ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ అని పెట్టి 10% వాళ్ళు రిజర్వేషన్ తీసుకోవడం జరిగి మేము ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేయలే, కోర్టుకు పోలే. కానీ ఇవాళ ఎందుకు పోతున్నారని అడుగుతున్నా. అంటే మేము పైకి రావద్దా? ఇందిరాగాంధీ అగ్రకులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాలకు ఆలోచన చేసి దున్నేవాడికే భూమి ఉన్నది, భూ సంస్కరణ అమలు చేసింది. ఆమె గరీబీ హఠావ్ దాని 20 పాయింట్ ప్రోగ్రాం పెట్టింది. ఇవాళ నరేంద్ర మోడీ తనకు తానే ఓబీసీ అంటాడు. కానీ నేను 3 సార్లు కలిసా, అయ్యా మాకు రిజర్వేషన్ కావాలి, మీరు కులగన చేయాలన్నాం, మా స్ట్రెంత్ ప్రకారంగా సెపరేట్ మినిస్ట్రీ కూడా ఇవ్వాలన్నాం. అది చేయలే, ఇది చేయలే. ఇవాళ అసెంబ్లీలోనేమో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ 2 పార్టీలు కూడా మద్దతు ఇస్తుంది. బయటకు వచ్చినాక ఇది జరగదు, ఇది పోదు, ఇది అయ్యేటట్టు లేదు అని ఇండైరెక్ట్ గా కోర్టులో కూడా వేయించారు. అది ఎవరు వేయించారు అని ఇవాళ కాకుండా రేపు ఏదైనా ఇక సమయం ఆసన్నమైంది రాబోయ్. ఇలాంటి ఛాన్స్ ఇక మళ్ళా రాదు. ఒక నాయకుడు, అపోజిషన్ నాయకుడు, ఇందిరాగాంధీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ బ్లడ్ లో జెనెటిక్స్ ఉంది కాబట్టి ఇవాళ వీకర్ సెక్షన్ కు న్యాయం చేయాలంటే దాన్ని అడ్డుకుంటున్నారు. కాబట్టి ఇక మనం ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు అవసరం లేదు, అదేవిధంగా జంతర్ మంతర్కు పోయే అవసరం లేదు. ఈ సమయంలో అన్ని రాజకీయ పార్టీలు, అది కుల సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, అందరు కూడా ఇంప్లీడ్ కావాలి. రేపు 8 నాడు ఉన్నది కాబట్టి 6 కోర్టు ఓపెన్ అవుతుంది. అందరు రండిరా బాబు, వేద్దాం, మా స్ట్రెంత్ ఏదో చూపిస్తాం. ఎందుకంటే జ్యుడిషియరీలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది, మాకు చెప్పే నాయకుడే లేడు. కాబట్టి అందరం వేస్తాం, నేను కూడా వేస్తున్నా. అందరూ ఇదే విధంగా కుల సంఘాలు, ఏదైతే బీసీ ఆర్గనైజేషన్ అందరికి అప్పీల్ చేస్తున్నా, రండి ఇంప్లీడ్ అయిదాం, ఎట్లా అయ్యారో చూద్దాం. ఎందుకంటే ఒత్తిడి తీసుకొస్తున్న వాళ్ళు కావాలని మనం ఆపడానికి, ఆపడానికి మనం కూడా తయారు కావాలి. ఇక ఇప్పుడు రాకపోతే ఇక మన భవిష్యత్ ఇంతే. 27% ఎప్పుడో ఇచ్చారు మండలి కమిషన్, ఇప్పటిదాకా అదే ఇంప్లిమెంట్ అయితే లేదు. ఇవాళ ఒక నాయకుడు రాహుల్ గాంధీ నేను చేస్తా అన్నాడు,
దాన్ని ఇంప్లిమెంట్ చేసిండు రేవంత్ రెడ్డి. ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా అందరు ఇంప్లీడ్ అయితే ఎక్కువ సంఖ్యలో 6వ తేదీన హైకోర్టులో రండి, ఇంప్లీడ్ కావాలి లాయర్ని పెట్టి ఎట్లా రాదో చూద్దాం. ఎందుకంటే మనం ప్రెషర్ పెట్టకపోతే బీసీలు ఇన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు కలవాలి అని అంటున్నారు. ఆ మాట కూడా విన్నా. అరే మేము ఎవడన్నా ఎన్ని కులాలు ఉన్నా బీసీ అనగానే ఒకటే రాబోయ్, ఇంట్లో నో తేడా ఎవడనగా. ఇంకోటి మా ప్రియాంక గాంధీ గారు ఒక ఈబీసీ అంటే నేను ఏంటో ఈబీసీ అంటే ఏందో అనుకున్నా, ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే కిందివాడు, సాకలవాడు, మంగళవాడు, ఎరకలోడు వీళ్ళందరికీ న్యాయం చేయాలంటే ఇలాంటి ఆలోచన ఇక మనకు రాదు. కనుక అందరూ తయారు కండి. ఈ రేపు అమ్మవారి పోయేది దసరా కాగానే అందరూ లాయర్లను పెట్టి ఇంప్లీడ్ అయితే ఒత్తిడి తీసుకురావాలి. వాళ్ళు ఎట్లా మన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారో న్యాయం మాకు కావున్నది. 54% ఉన్నాం రా బాబు, మాకెందుకు అన్యాయం చేస్తున్నారని అడుగుతున్నా. మీకు రిక్వెస్ట్ చేసినా కానీ మీరు వినేటట్టు లేరు. ఎట్లా నన్ను మమ్మల్ని దెబ్బ కొట్టాలంటారు. కాబట్టి మనలో కూడా చైతన్యం వచ్చింది. ఇక బీసీలకు చేయకపోతే బీసీలు అన్యాయాన్ని సహించారని జ్యుడిషియరీ కూడా ఆలోచన చేస్తుంది. కాబట్టి అందరూ 6వ తేదీలో అందరికీ నేను మాట్లాడినా, ఏది సారాయితోటి మాట్లాడినా, జాజుల సీన్తోటి మాట్లాడినా అందరూ. అదేవిధంగా చిరంజీవి గారు ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన అందరూ వేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో వేద్దాం. అప్పుడు జ్యుడిషియరీ కూడా అరే ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు, బీసీలు కలిసి ఉంటారని అనుకున్నారు, వీళ్ళు కలిసిపోయినరు, ఇక వినేటట్టు లేరనే సంకేతం ఇవ్వాలని మీడియా ద్వారా కోరుతున్నా. తప్పనిసరిగా సఫలమైతే రేపు లోకల్ బాడీలో అందరు రెడీగా ఉండుండ్రా బాబు, అందరికీ అవకాశం వస్తుంది. అక్కడికెళ్ళే రాజకీయ సర్పంచ్, మండల అధ్యక్షులు అయితే మీరందరూ కూడా ఒకనాడు కాకుండా అసెంబ్లీకి వస్తారు, కొందరు పార్లమెంట్కి పోతారు. మన సంఖ్య ఎక్కున్నది. అదేవిధంగా సోనియా గాంధీ గారు, మా నాయకులు ఎవరు చెప్తలేరు కానీ నేను చెప్తున్నా, మా పదే ఆనాడు సుప్రీంకోర్టులో రిజర్వేషన్ నో అన్నారు ఐఐటి ఐఐఎంలో. కానీ మా సోనియా గాంధీ దగ్గర పోయిన మ్యామ్, వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది లోకల్ ఏరియా అండ్ వీఆర్ లాంగ్వేజ్ తెలుగు, మలయాళం, ఒరిస్సా, బట్ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ. గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే అప్పుడు మన్మోహన్ సింగ్ చెప్పింది. బిల్లు పెట్టమన్నది పార్లమెంట్లో పాస్ అయిందా లేదా అంటే ప్రతి పార్లమెంట్లో ప్రతి అసెంబ్లీలో మా సంఖ్య ఎక్కున్నది. అందరూ అదే విధంగా సపోర్ట్ చేసిండ్రు. ఇది కూడా తప్పనిసరిగా జరిగితే మన భవిష్యత్తు బాగుంటుంది, లేకపోతే మన భవిష్యత్తు ఈడికి అయిపోతుంది. కనుక మనం అందరం యూనిటీ ఉన్నదని బీసీలందరూ ఏకంగా ఇంప్లీట్ కానీ ఏది 6th నాడు అయితే 8th నాడు రిజల్ట్ ఎట్లొస్తుందో మీడియా ఏదైతే జ్యుడిషియరీ చేస్తుందో మా సంఖ్యలో ఎక్కువ శాతం ప్రజలలో ఏది ఉద్రేకం ఉన్నది, మాకు అన్యాయం జరిగితే మేము సహించామనే ఆలోచన వాళ్ళకు కూడా కలగాలని కోరుతూ తప్పనిసరిగా మనం లోకల్ బాడీలో ఎన్నికలు జరిగేటట్టు మా ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా చేస్తానని చేసిండు. దానికి కొన్ని అపోజిషన్ పార్టీలు వ్యతిరేకం చేస్తున్నది. వాళ్ళ సంగతి లోకల్ లెవెల్లో ప్రజలకు అర్థమవుతుంది. వీళ్ళే మనని ఆపుతున్నారు. కాంగ్రెస్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఇచ్చినాక కూడా వీళ్ళు వ్యతిరేకం చేస్తున్నారు. ఆర్డినెన్స్ కానీ ఎవరు గవర్నర్ కోర్టు షేర్ ఇప్పటిదానికా ఇస్తామని చెప్పడు, ఏం చెప్పడు. ఆఖరుకు జీవో కూడా తీశాం. ఇక జీవో మీద ఏం నిర్ణయం అవుతుందో నేనైతే లా స్టూడెంట్ కానీ మాకు అన్యాయం జరుగుతుంది, మా ఆవేదన జ్యుడిషియరీ వినాలని కోరుతూ 6వ నాడు రండి, అందరూ వేద్దాం, ఇంప్లీట్ అవుదాం, ఏమవుతుందో భగవంతుడు. ఎందుకంటే ఈశ్వరుడు కానీ వెంకటేశ్వర స్వామి, రాముడు కానీ తప్పనిసరిగా వాళ్ళ ఆశీర్వాదం ఉన్నది. మీరు చూడండి, మొన్న జరిగినటువంటి వర్షాలు ఇంత పడ్డా ఏ దినమైతే ముఖ్యమంత్రి గారు బతుకమ్మ గుడ్డకు ఇనాగ్రేషన్కి వస్తే ఒక్క చుక్క కూడా పడలే. మీటింగ్ అయిపోయినాక వర్షం స్టార్ట్ అయిందంటే దేవుని దయ కూడా మన ఎంబడి ఉన్నది. అందరం కలుద్దాం, మనం సాధించుకుందామని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.